హల్లెలూయా. దేవుని కది పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ వారి మధ్యలో నేను ఉందును. నా నామమును జ్ఞాపకార్థం చేయు ప్రతి స్థలములో నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. ఈ రెండవ దినపు సాయంకాల సమయంలో కూడా మన ప్రభు మహిమా స్వరూపుడుగా మన మధ్యలో సంచరించుచున్నారు. మనము ఆయన నామమును జ్ఞాపకార్థం చేయుచున్న ప్రతి స్థలములో ఆయన మన యొద్దకు వచ్చి మనలను ఆశీర్వదించుచున్నాడు. ఈ దినములో కూడా వాక్యములో ఉన్నటువంటి గూఢమైన సత్యములను గ్రహించుకునే నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రతి ఒక్కరి యొక్క మనోనేత్రములను తెరచునుగాక. హల్లెలూయా. ఈ దినములలో మనము సొలొమోను మందిరములో ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలములో గర్భాలయములో నిలబెట్టబడినటువంటి కెరూబుల గురించి వాక్యములను ధ్యానించుచున్నాం. నిన్నటి దినము మొదటి దినము ఈ కెరూబులు ఎలాగూ చేయబడినవి, మన జీవితంలో ఈ కెరూబుల యొక్క ఉపదేశము, కెరూబులు ఎలాగూ ఒలివ కర్రతో చేయబడి ఉన్నవి అనియో మన జీవితంలో ఆ వాక్యమును పోల్చుచు నిన్నటి దినమున వాక్యమును తెలుసుకొని ఉన్నాం. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఒలివ కర్రతో అతి పరిశుద్ధ స్థలములో గర్భాలయములో ఈ కెరూబులను నిలబెట్టినట్లుగా చూస్తున్నాం. ఈ రెండు కెరూబులు మనం చూసినట్లయితే ఇవి ఏక ఆకారమును ఏక పరిమాణము కలిగి ఉన్నట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. ఏక ఆకారమును ఏక పరిమాణము కలిగి ఉన్నటువంటి ఈ కెరూబులు, దేవునికి స్తోత్రం. నిన్నటి దినమున ఈ కెరూబులు ఎలాగో ఒలివ కర్రతో చేయబడినవి. ఒలివ చెట్టు తనలో తైలము కలిగి ఉన్నట్లుగా, ఆ తైలము అనేది అభిషేకమునకు సాదృశ్యమని వాక్యమును తెలుసుకొని ఉన్నాం. ఈ దినమున మనము తెలుసుకోవలసిన ఈ కెరూబుల గురించిన తెలుసుకోవలసిన రెండవ ఉపదేశం ఏమిటంటే 2 దినవృత్తాంత గ్రంథము 3వ అధ్యాయం 2 దినవృత్తాంత గ్రంథము 3వ అధ్యాయం 13వ వాక్యం చదువుదాం. ఈ ప్రకారము చాచుకొనిన ఈ కేరూబుల రెక్కలు 20 మూరలు వ్యాపించెను. కేరూబుల పాదముల మీద నిలువబడెను. వాటి ముఖములు మందిరపు లోతట్టు తిరిగి ఉండెను. ఈ దినమున మనము దేవుడు మనకు అనుగ్రహించినటువంటి సమయము కొలది ఈ కెరూబులకు ఉన్నటువంటి ఈ రెక్కల గురించి ఈ దినమున వాక్యమును తెలుసుకునేదాము. సమయం ఉన్నట్లయితే ఇంకా ఈ కెరూబుల గురించిన సత్యములను మనము దేవుని సన్నిధానములో తెలుసుకున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఈ కెరూబులు సొలొమోను మందిరపు యొక్క అతి పరిశుద్ధ స్థలములో గర్భాలయములు నిలబెట్టబడినవి. ఈ కెరూబులకి ఒక కెరూబుకు 2 రెక్కల చొప్పున 4 రెక్కలు ఉన్నట్లుగా చూస్తున్నాం. ఈ కెరూబుల యొక్క రెక్కల యొక్క పొడవు ఎంత అని ఈ వాక్యములు మనం చూస్తున్నాం. పైన ఉన్నటువంటి 2 దినవృత్తాంత గ్రంథము 3వ అధ్యాయం 2 దినవృత్తాంత గ్రంథము 3వ అధ్యాయం 11వ వాక్యం 12వ వాక్యం చదవండి. ఆ కేరూబుల రెక్కల పొడవు 20 మూరలు, ఒక్కొక్క రెక్క 5 మూరల పొడుగు. అది మందిరపు గోడకు తగులుచుండెను. రెండవది జతగానున్న కేరూబు రెక్కకు తగులుచుండెను. 12వ వాక్యం చదివేసి ఇప్పుడు చదివింది 12, 11 చదువు. ఆ కేరూబుల రెక్కల పొడవు 20 మూరలు,
ఒక్కొక్క రెక్క 5 మూరల పొడుగు, అది మందిరపు గోడకు తగులుచుండెను. రెండవది జతగానున్న కేరూబు రెక్కకు తగులుచుండెను. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ కెరూబుల యొక్క రెక్కలను మనం చూసినట్లయితే ఒక రెక్క యొక్క పొడవు 5 మూరలు. అలాగైతే ఒక కెరూబుకి 2 రెక్కలు ఉన్నట్లుగా చూస్తున్నాం. ఈ కెరూబు యొక్క రెక్కల యొక్క పొడవు, ఒక కెరూబు యొక్క రెక్కల పొడవు చూసినట్లయితే 10 మూరలు. 2 రెక్కలు లెక్క చూస్తే 10 మూరలు. అదే ప్రకారం మరొక కెరూబుకి 2 రెక్కలను మనం చూస్తున్నాం. ఒక కెరూబు యొక్క 5 మూరల పొడవు, 2 రెక్కలు ఉన్నందువలన 10 మూరల పొడవు. ఈ కెరూబుల యొక్క రెక్కల యొక్క పొడవును మనం చూసినట్లయితే 20 మూరల పొడవు కలిగి ఉన్నట్లుగా వాక్యములో చూస్తున్నాం. ఇక్కడ మనము గమనించవలసింది ఏంటంటే 3 కార్యములు ఈ రెక్కల ద్వారా మనం నేర్చుకొలుస్తున్నాం. ఒకటేంటంటే ఈ కెరూబుల యొక్క పొడవు 20 మూరలు ఒకటి. రెండవదిగా ఈ కెరూబు యొక్క ఒక రెక్క, ఒక కెరూబు యొక్క ఒక రెక్క పైకి విప్పబడి పై గోడకు అంటుకొని ఉన్నట్లుగా చూస్తున్నాం. అదే ప్రకారం మరొక కెరూబు యొక్క ఒక రెక్క పైకి విప్పబడి పైన గోడకు అంటుకొని ఉన్నట్లుగా చూస్తున్నాం. ఈ చిత్రపటముని మీరు గమనించినట్లయితే ఈ కెరూబుల యొక్క ఒక రెక్క పై గోడకు యువతల గోడకును, మరొక కెరూబు యొక్క ఒక రెక్క అవతల గోడకును అంటుకొని ఉన్నట్లుగా చూస్తున్నాం. ఇది రెండవ సత్యం. మూడవదిగా ఈ కెరూబులకు ఉన్నటువంటి మరొక రెక్క, ఈ కెరూబు యొక్క మరొక రెక్క, మరొక కెరూబుకు ఉన్నటువంటి మరొక రెక్క దేవుని మందిరం యొక్క మధ్య భాగంలో ఒకదానితో ఒకటి కలుసుకొని ఉన్నట్లుగా చూస్తున్నాం. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. నేను మరలా చెప్పుచున్నాను, మీరు వాక్యమును అర్థం చేసుకునే నిమిత్తమై ఈ కెరూబుల యొక్క పొడవు 20 మూరలు ఉంటున్నవి ఒకటి. రెండవదిగా ఒక కెరూబు యొక్క ఒక రెక్క యువతల గోడకును, మరొక కెరూబు యొక్క ఒక రెక్క అవతల గోడకును పైకి ఆ రెక్కలు విప్పబడి అంటుకొని ఉన్నట్లుగా చూస్తున్నాం. మూడవదిగా ఈ కెరూబు యొక్క ఒక రెక్క, మరొక కెరూబు యొక్క ఒక రెక్క దేవుని యొక్క మందిరం యొక్క మధ్య భాగంలో ఒకదానితో ఒకటి కలుసుకొని ఉన్నట్లుగా అంటుకొని ఉన్నట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. సొలొమోను రాజు దేవుని యొద్ద నుండి జ్ఞానము పొందుకున్నటువంటి ఒక వ్యక్తి. దేవుడు సొలొమోను రాజులకు దర్శనమిచ్చి నీకు ఏమి కావాలని అన్నప్పుడు అతడు ఏమన్నాడంటే నాకు జ్ఞానం కావాలని కోరుకున్నాడు. అతడు అడిగినట్టే దేవుడు ఏం చేస్తాడంటే జ్ఞానమును తెలివిను సొలొమోను రాజుకి ఇచ్చినట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. దేవుని కొరకు ఒక మహిమగల మందిరమును కట్టించి ఆ మందిరపు యొక్క గర్భాలయములో అధిపరిశుద్ధ స్థలములో ఇలాంటి కెరూబులను సొలొమోను రాజు నిలబెట్టి ఉన్నాడంటే అతడు ఏదో ఒక దైవిక జ్ఞానము చేతనే ఈ క్రియ చేసి ఉన్నాడు, ఈ పని చేసి ఉన్నాడు. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈలాగూ ఈ కెరూబుల యొక్క ఆకారమును తయారు చేసినటువంటి పాత నిబంధన కాలములో జీవించినటువంటి సొలొమోను రాజు దీని యొక్క నిజమైన ఉపదేశము, నిజమైన అర్థం ఏమిటో అతనికి తెలిసి ఉంటుందో లేదో, కానీ ఈ కొత్త నిబంధన కాల పరిశుద్ధులైన దేవుని బిడ్డలైన మన జీవితంలో మనం పొందుకోవలసిన ఉన్నతమైన ఆత్మీయ అనుభవములకు ఇవన్నీ సాదృశ్యంగా కనబడుచున్నది. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరించుచున్నారు. ఈ కెరూబులలో ఉన్నటువంటి ఉన్నతమైన సత్యములను, ఈ కెరూబుల్లో ఉన్నటువంటి ఈ రెక్కల ద్వారా మనం నేర్చుకోవలసిన ఉపదేశములను గ్రహించుకునే నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడే మన ప్రతి ఒక్కరి యొక్క మనోనేత్రములు తెరచునుగాక. హల్లెలూయా. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు అని అందరూ విశ్వసించాలి. ఆయన నామమును జ్ఞాపకార్థం చెయ్యు ప్రతి స్థలములో ఆయన మన యొద్దకు వచ్చి మనలను ఆశీర్వదించుచున్నాడు.
ఆయా కాలములో మరుగు చేయబడినటువంటి గూఢమైన సత్యములను ఉపదేశములను గ్రహించుకునే నిమిత్తమై పరిశుద్ధాత్మ దేవుడే లూదియా హృదయాన్ని తెరచినట్టు మన ప్రతి ఒక్కరి యొక్క హృదయాన్ని మనోనేత్రములను తెరచునుగాక. దేవుని యొక్క అధిపరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఈ కెరూబుల యొక్క రెక్కల్లో ఉన్నటువంటి 3 విధములైన సత్యముల గురించి దేవుడు మనకు అనుగ్రహించిన సమయమును కొలది మనం తెలుసుకొనిదాము. దేవుడు ఈ కెరూబులను సృష్టించినప్పుడు అనగా దేవదూతల్లో 4 గుంపు వారు ఉన్నారు. ఒక గుంపు వారు, నేను క్లుప్తంగా చెప్పుచున్నాను, మనం నేర్చుకోవలసిన సత్యోపదేశములు చాలా ఉంటున్నాయి కనుక అన్ని వాక్యాలు చదివి వివరించాలంటే సమయం చాలదు, క్లుప్తంగా చెప్పుచున్నాను. మొదటి గుంపు వారు, దేవదూతల్లో మొదటి గుంపు వారు సెరాబులు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి వాక్యములో మొదటి 3 వాక్యాలు మనం చూసినట్లయితే ఈ సెరాబుల గురించి మనం చూడగలం. రెండవ గుంపు వారు కెరూబులు అనబడినటువంటి ఒక గుంపు వారు. ఏదైనా తోటలో నుండి ఆదామును వెళ్ళగొట్టి ఆ ఏదైనా తోటకు వెళ్ళే మార్గమును కావలి కాయ నిమిత్తమై దేవుడు మొట్టమొదటిగా ఈ కెరూబులను నిలబెట్టినట్లుగా చూస్తున్నాం. ఈ కెరూబుల యొక్క మహిమ ప్రభావం అనేది చాలా శ్రేష్టమైనదిగా యెహెజ్కేలు గ్రంథములో మనం చూస్తున్నాం. ఇవి అభిషేకింపబడినవి. ఈ కెరూబులు దేవుని ముఖదర్శనం చేయుచున్నారు. 3వ గుంపు వారు దేవదూతలు ఎవరంటే గాబ్రియేలుతో ఉన్నటువంటి దేవదూతలు. వీరి యొక్క సేవ పరిచర్య ఏంటంటే దేవుని బిడ్డలైన మన యొక్క ప్రార్థనలు దేవుని వద్దకు తీసుకుని వెళ్ళాలి, ప్రార్థనకు జవాబును తీసుకుని రావాలి. యాకోబు చూసినటువంటి ఆ కలలో ఆ నిచ్చెనలో ఎక్కుచూ దిగుచూ ఉన్నటువంటి దేవదూతలు గాబ్రియేలుతో ఉన్నటువంటి దేవదూతలు. వారు మానవులకు ఏం చేస్తున్నారంటే దేవుని గురించిన వర్తమానమును తీసుకొని వచ్చుచున్నారు. యేసుప్రభు యొక్క జననమును గురించి తల్లి అయిన మరియకు మొట్టమొదటిగా ప్రకటించినది, ఆ వర్తమానము తీసుకుని వచ్చినది గాబ్రియేలు దేవదూత. బాప్తిసం ఇచ్చిన యోహాను యొక్క జననమును గురించి తండ్రి అయిన జకర్యాకు బయలుపరచినది దేవుని మందిరం యొక్క కుడిపార్శ్వమున నిలబడి దర్శనం ఇచ్చిన దేవదూత గాబ్రియేలు దేవదూత. ఈ గాబ్రియేలుతో ఉన్న దేవదూతలు ఏం చేస్తున్నారంటే దేవుని యొక్క మనసును, లేకపోతే దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క వర్తమానములను మానవునికి బయలుపరిచే సేవ పరిచర్య చేస్తున్నారు. అటు తరువాత 4వ గుంపు వారు మికాయేలుతో ఉన్న దేవదూతలు ఏం చేస్తారంటే వారు యుద్ధం చేయవారై ఉన్నారు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 6వ వాక్యం నుండి మనం చూసినట్లయితే ఆకాశములో పరలోకంలో యుద్ధం జరిగినది. మికాయేలుతో ఉన్నటువంటి దేవదూతలు వారు యుద్ధం చేసిరి అని మనం చూస్తున్నాం. వారు 4 గుంపు వారై ఉన్నారు. దీనిలో ఈ కెరూబులు సెరాబులు అనే వారి యొక్క పరిచర్య విధానం ఏంటంటే వీరు పరలోకమందుండి దేవుణ్ణి దర్శించే వారై ఉన్నారు. వీరు భూమి మీద కనబడరు. భూమి మీదకి వచ్చి మనుషులకు వర్తమానం అందించే దేవదూతలందరూ గాబ్రియేలుతో ఉన్నటువంటి దేవదూతలై ఉన్నారు. దేవుని బిడ్డల నిమిత్తమై కాపాడి యుద్ధం చేసేవారు మికాయేలుతో ఉన్న దేవదూతలై ఉన్నారు. ఈ సొలొమోను రాజు దేవుని మందిరములో నిలబెట్టినటువంటి ఈ దేవదూతలు వీరు కెరూబులు అని పిలువబడుచున్నారు. ఈ కెరూబులకు రెక్కలు ఉన్నట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. రెక్కలు దేవుడు వీరు సృష్టించిన విధానమును గురించి మనం చూసినట్లయితే రెక్కలతో వీరిని సృష్టించి ఉన్నాడు. వీరు నిరంతరము దేవుని ఎదుట నిలబడి దేవుణ్ణి స్తుతించుచు దేవుణ్ణి ఆరాధించుచున్నటువంటి దేవదూతల్లో ఒక గుంపు వారై ఉన్నారు. ఈ రెక్కలు మనకు బోధించుచున్నటువంటి సత్యం ఏమిటి? ఆదికాండము 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే భూమి ఆకాశమును దేవుడు సృష్టించిన దినమున ఆకాశములో ఎగురుచున్నటువంటి సకల జాతి రెక్కలు కలిగినటువంటి పక్షులను దేవుడు కలుగజేస్తున్నట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. అంటే రెక్కలు కలిగినవి పక్షులు
అవి ఎగురుతూ ఉంటున్నవి. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఒక పక్షి అన్నట్లయితే ఆ పక్షి ఎగురుతూ ఉంటున్నది. ఉన్నతమైన మన స్థలములో ఎగురుచున్నటువంటి పక్షిరాజును గురించి మనకు బాగా తెలుసు. నానా విధములైనటువంటి జాతి పక్షులను గురించి మనకు బాగా తెలుసు. ఇవన్నీ రెక్కలు కలిగి ఉంటున్నవి. దేవునికి స్తోత్రం. ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి వాక్యములు, ప్రతి ఉపదేశములు మనం చూసినట్లయితే ఇవన్నీ ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. గ్రంథపు చుట్టూలో నన్ను గురించి రాయబడి ఉన్న ప్రకారం, దేవా ఇదిగో నేను నీ చిత్తం చేయుటకు వచ్చుచున్నాను అని వాక్యములో మనం చూస్తున్నాం. గ్రంథపు చుట్టూలో నన్ను గురించి రాయబడి ఉన్న ప్రకారం ప్రతి వాక్యములో ఉన్నటువంటి ఉపదేశములు, గూఢమైన సంగతులు కొన్ని సందర్భంలో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఉపమాన రీతిగా బయలుపరచుచున్నాడు. ఒక సంభవం ద్వారా బయలుపరచుచున్నాడు, లేకపోతే ఒక వస్తువు ద్వారా బయలుపరచుచున్నాడు. ఇవన్నిటి మూలముగా మనం నేర్చుకోవలసిన అనేక విధములైనటువంటి ఉన్నతమైన ఆత్మీయ ఉపదేశములు ఉంటున్నవి. దేవునికి స్తోత్రం. పక్షులను దేవుడు కలుగజేశాడంటే రెక్కలతో కలుగజేశాడు. ఇప్పుడు ఒక పక్షి ఇక్కడ ఉంటుందని అనుకోనండి, ఇంకొక అరగంట సమయం తర్వాత చూస్తే ఆ పక్షి ఇక్కడ ఉండదు, ఎక్కడో ఉంటుంది. ఇంకొక గంట తర్వాత చూసినట్లయితే ఆ పక్షి ఇంకొక చోట్ల ఉంటుంది. ఎందుకంటే రెక్కలు ఉన్నందువలన అవి ఎగురుతూ ఉంటున్నవి. ఒక్క చోట్ల పక్షులు ఉండవు, ఎగురుతూ ఉంటున్నవి. ఉన్నతమైన స్థలములకు ఎగురుచున్నటువంటి పక్షిరాజును గురించి మనకు బాగా తెలుసు. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఎగురుతూ ఉంటున్నవి. వాక్య ఉపదేశములు మొట్టమొదటిగా గ్రంథపు చుట్టూలో రాయబడి ఉన్నటువంటి వాక్య ఉపదేశములు ఇదిగో నన్ను గురించి రాయబడి ఉన్న ప్రకారం, గ్రంథపు చుట్టూలో నన్ను గురించి రాయబడి ఉన్న ప్రకారం, ఇదిగో దేవా నీ చిత్తం చేయుటకు నేను వచ్చుచున్నాను. ఆది కాండములో మొట్టమొదటిగా ప్రారంభములో మనం చూస్తున్నాం. చీకటితో నిండినటువంటి భూమి, నిరాకారముగా ఉన్నటువంటి భూమి, అగాధ జలము పైన చీకటి కమ్మినటువంటి ఒక భూమి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ జలముల పైన అల్లాడుచుండెను. వెలుగు కలుగునుగాక అని పలికిన వెంటనే వెలుగు కలుగునట్లుగా చూస్తున్నాం. ఈలాగు మన చేతిలో ఇవ్వబడినటువంటి బైబిల్ పరిశుద్ధ గ్రంథము ప్రారంభమగుచున్నది. ఇదే పరిశుద్ధ గ్రంథము ముగించబడినప్పుడు ప్రకటన గ్రంథంలో 21-22వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. మహిమతో నిండిన తన భర్త కొరకు అలంకరింపబడినటువంటి పెళ్లి కుమార్తె వలె సిద్ధపరచబడినటువంటి నూతన యెరూషలేం పట్టణమును గురించి చదువుతున్నాం. దేవునికి స్తోత్రం. చీకటితో నిండిన నిరాకారముగాను శూన్యముగాను అగాధ జలము పైన చీకటి కమ్మినటువంటి భూమిని గురించి రాయబడినటువంటి వాక్యముతో ప్రారంభమగుచున్న బైబిల్ ముగించబడినది. మహిమతో నిండినటువంటి పరలోక రాజ్యము, దగదగ మెరుస్తున్నటువంటి నూతన యెరూషలేం పట్టణమును గురించిన వాక్యములతో ముగించబడి ఉన్నది. ఈ బైబిల్ని దేవుడు మన చేతికి ఇచ్చాడంటే ఎందుకు? ఈ బైబిల్ ఎందుకు మన చేతిలో ఇవ్వబడి ఉన్నది? నేను క్లుప్తంగా చెప్పుచున్నాను. భూమిగాను అంటే నిరాకారముగాను శూన్యముతో నిండినటువంటి భూమిగాను అగాధ జలము పైన చీకటి కమ్మినటువంటి స్థితిలో కనబడుచున్న మానవుని యొక్క జీవితమును దేవుడు మొట్టమొదటిగా వెలుగును కలుగజేసి ఆది కాండము నుండి రాయబడినటువంటి ప్రతి వాక్య ఉపదేశములు అంతా ఆ మానవుని పట్ల సంపూర్తి చేసి ఆ పరిశుద్ధ గ్రంథం ముగించబడినప్పుడు ఒక మహిమతో నిండినటువంటి ఒక పెళ్లి కుమార్తె సంఘమును గురించిన వాక్యముతో ఆ పరిశుద్ధ గ్రంథం ముగించబడుచున్న ప్రకారం ఒక మానవుని యొక్క జీవితము ముగించబడినప్పుడు ఒక మహిమగల సంఘముగా పెళ్లి కుమార్తెగా మార్చబడాలి అనే ఆ ఉద్దేశముతోనే ఈ బైబిల్ మన చేతులు ఇవ్వబడి ఉన్నది. దేవునికి స్తోత్రం. ఏదో ఆ కాలంలో భక్తుల జీవితంలో జరిగినటువంటి ఒక చరిత్ర చదవటానికి ప్రభు మన చేతిలో బైబిల్ని ఇవ్వలే. ప్రియమైన దేవుని బిడ్డ,
నీ జీవితం ప్రారంభంలో ఎలాగ కనబడుచున్నది? నిరాకారముగా, క్రమము లేని యొక్క జీవితము, చీకటి కమ్మినటువంటి ఒక జీవితము, అగాధ జలము అనేది నీ హృదయ ఆలోచనలు. సామెతల గ్రంథము 20వ అధ్యాయంలో ఏమని చదువుతున్నాం? నరుని హృదయపు యొక్క ఆలోచనలు అగాధ జలము వంటిది. దేవునికి స్తోత్రం. అలాగైతే చీకటి కమ్మి కనబడుచున్నటువంటి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నటువంటి నీ మనస్సును, నీ జీవిత పద్ధతిను మార్చి నీలో వెలుగును కలుగజేసి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలన్నిటిని నీ పట్ల నెరవేర్చి ఆఖరికి ఒక మహిమగల సంఘముగా, కళంకము మచ్చ డాగులేని ముడతలేని పెళ్లి కుమార్తెగా ఆయన ఎదుట నిలబెట్టవలనని ఆ అనాది సంకల్పముతో నీ గురించిన దేవుని యొక్క అనాది ఉద్దేశముతోనే ఈ పరిశుద్ధ గ్రంథము నీ చేతులు ఇవ్వబడి ఉన్న సత్యమని గ్రహించుకోవాలి. హల్లెలూయా. అలాగైతే ఇక్కడ మనం చూస్తున్నాం, రెక్కల గురించి చదువుతున్నాం. రెక్కలు కలిగినటువంటి ఒక పక్షి ఒక్క చోట్లో ఉండదు, తిరుగుతా ఉంటున్నది. రెక్కలు కలిగినటువంటి ఈ పక్షి ఒక్క చోట్లో ఉండవు, అవి ఎగురుతూ ఉంటున్నవి. ఈ వాక్య ఉపదేశములు మన గురించి చెప్పబడి ఉన్నట్లయితే మనలో ఎడదగక ఆగక ఎగురుతూ ఉన్నది ఏది చెప్పండి చూద్దాం. అది ఎగురుతూ ఉంటున్నది, ఒక చోట్ల ఆగట్లే, తిరుగుతూ ఉంటున్నది. అది ఏది చెప్పండి చూద్దాం. ఎవరికి తెలియదా? అది మీ కంట్రోల్లో ఉండట్లే, మీలో ఉంటున్నది, తిరుగుతూ ఉన్నది. ప్రాణ ఆత్మ శరీరములో తిరుగుతూ ఉండేది ఏది ఒక్క చోట్ల ఉండట్లే. గట్టిగా చెప్పాలి, కరెక్ట్గా చెప్పాలి. అది కంట్రోల్ లేకుండా తిరుగుతూ ఉంది. మీరు ఇక్కడ కూర్చుండి ఉండవచ్చు, ఇప్పుడు దేవుని సన్నిధిలో కూర్చుండి ఉండవచ్చు. మీ మనసు ఎక్కడ ఉంటుందో ఎవరికి తెలుసు? ఏదో 2 రోజుల ముందు జరిగినటువంటి సంభవం అని ఆలోచించి ఉండవచ్చు. లేకపోతే మీ ఇల్లును గురించిన మీ కుటుంబ సమస్యలను బాధతో మీ మనసు తిరుగుతూ ఉండవచ్చు. దేవునికి స్తోత్రం. 1 రోజు ముందు హైదరాబాద్కు వెళ్ళి వచ్చి ఉండవచ్చు, అక్కడికి మీ మనసు వెళ్ళి ఉండవచ్చు. దేవునికి స్తోత్రం. మానవుని యొక్క మనస్సు ఒక చోట్ల ఉండక తిరుగుతూ ఉంటున్నది, అదే కదా. మానవుని యొక్క ఆత్మ ఒక చోట్ల ఉండకుండా అది ఎగురుతూ ఉంటున్నది. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం. అందుకే తన మనస్సును అణచుకొనని వాడు ప్రాకారము లేని పురము వంటి వాడిని వాక్యములు మనం చూస్తున్నాం. మానవుని యొక్క మనస్సు అనేది పక్షి రెక్కల వంటిది, రెక్కలు కలిగినటువంటి ఒక పక్షి వంటిదిగా కనబడుచున్నది. అది ఎగురుతూ ఉంటున్నది, ఒక్క చోట్ల ఉండక మానవుని యొక్క మనస్సు అనేది తిరుగుతూ ఉంటున్నది. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం. అందువలన ఈ రెక్కలు అని అన్నప్పుడు మనము సులభంగా అర్థం చేసుకోవాలంటే, ఒకే మాటలో చెప్పాలంటే, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మన మనస్సుకు సాదృశ్యంగా కనబడుచున్నది, లేకపోతే మనలో ఉన్నటువంటి ఆత్మకు సాదృశ్యంగా కనబడుచున్నది. ఈ కెరూబులు ఎలాగ ఒలివ కర్రతో చేయబడినవి, ఈ ఒలివ కర్ర మనకు బోధించిన ఉపదేశము, ఇవన్నిటిని గురించి నిన్నటి దినమున వాక్యములు తెలుసుకొని ఉన్నాం. ఈ దినమున మనము ఈ రెక్కల గురించిన ఉపదేశమును మనము తెలుసుకున్నటకు ముందు, ఈ రెక్కలు అనేవి అవి ఈ కెరూబులు ఎగురు నిమిత్తమై దేవుడు ఈ కెరూబులకు ఇచ్చి ఉన్నాడు. ఈ రెక్కలు కలిగినటువంటి ఈ కెరూబులు వారు ఎగురుతూ ఉన్నట్లుగా పరిశుద్ధ గ్రంథములో అనేక స్థలములలో వాక్యములు మనం చూస్తున్నాం. దేవునికి దేవదూతలకు రెక్కలను ఇచ్చారు ఎగురు నిమిత్తమై, ఒక స్థలమును ఇంకొక స్థలానికి ఎగురుచు ఉండే నిమిత్తమై. వాక్యములు మన గురించి గ్రంథపు చుట్టూ మన గురించి రాయబడి ఉన్నట్లయితే, మన ప్రాణాత్మ శరీరములో ఎగురుచు ఒక్క చోట్ల ఉండక తిరుగుచూ ఉండేది ఏది అంటే మన మనస్సు. దేవునికి స్తోత్రం. మనలో ఉన్నటువంటి ఆత్మ, మన మనస్సు అనేది ఒక్క చోట్ల ఉండట్లే. ఈ దినాల్లో మానవుని యొక్క మనస్సును కంట్రోల్ చేయలేకపోవచ్చున్నాడు. మానవుడు తన మనస్సును తన ఆధీనములోనికి తీసుకుని రావాలని ఎంతగానో ప్రయాసపడుచున్నాడు. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ దినములలో ప్రియమైన దేవుని బిడ్డ, నీ మనస్సు నీ ఆత్మ ఎలాగ కనబడుచున్నది? ఈ అతి పరిశుద్ధ స్థలములో చక్కగా నిలబెట్టబడినటువంటి ఈ కెరూబుల యొక్క ఉపదేశ సత్యము నీ పట్ల నెరవేర్చబడాలంటే,
దేవుడు నీ కొరకు సిద్ధపరచినటువంటి ఆ మూడవ ఆకాశం అనే అతి పరిశుద్ధ స్థలములో నీ పాదములు చక్కగా నిలబడి అక్కడ యేసయ్యతో కూడా నీవు ఉండాలంటే ఈ కెరూబులకు ఉన్నటువంటి రెక్కల్లో ఉన్నటువంటి ఈ 3 అనుభవాలు నీ జీవితంలో తప్పకుండా నీవు కలిగి ఉండవలను. దేవునికి అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఈ కెరూబులు 20 మూరల పొడవు కలిగి ఉన్నట్లుగా చూస్తున్నాం. 20 మూరల పొడవు కలిగి ఉన్నవి. ఒకసారి వాక్య బాగా చదవండి అమ్మా. 2 దినవృత్తాంత గ్రంథము 3వ అధ్యాయం 13వ వాక్యం. ఈ ప్రకారము చాచుకొనిన ఈ కెరూబుల రెక్కలు 20 మూరలు వ్యాపించెను. ఈ ప్రకారము చాచుకొని ఉన్న ఈ కెరూబుల యొక్క రెక్కలు 20 మూరలు వ్యాపించెను. 20 మూరలు. పరిశుద్ధ గ్రంథములు మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యముల యొక్క మర్మములు, గూఢమైన సంగతులు సంఖ్యలో రాయబడి ఉన్నట్లుగా చూస్తున్నాం. సంఖ్యలో 1 అనేది దేవుడు ఒక్కడే. 2 అనే సంఖ్య 2 ఇద్దరు సాక్షులను బయలుపరచుచున్నది. ఇంకొక విధంగా చెప్పాలంటే 2 నిబంధనలకు సాదృశ్యం. 3 అనే సంఖ్య త్రిత్వ దేవునికి సాదృశ్యం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని బయలుపరచుచున్నది. 4 అనే సంఖ్య దేవుడు మనలో కలుగజేయుచున్న 4 విధములైనటువంటి ఆత్మీయ అనుభవాలు, 4 విధములైన పూర్ణత. అంటే యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయములో సింహముఖము, పక్షిరాజు ముఖము, మానవ ముఖము, దూడ వంటి ముఖం లేకపోతే ఎద్దు ముఖం కలిగి 4 జీవులను గురించి చదువుతున్నాం. ఈ 4 విధముల ఆత్మీయ అనుభవములకు సాదృశ్యం. 5 అనేది మానవుడి యొక్క పంచేంద్రియములను బయలుపరచుచున్నది. 6 అనేది అది దేవదూతల యొక్క సంఖ్య. అందువలనే పడిపోయినటువంటి దేవదూత అంటే అంత్యక్రీస్తు యొక్క సంఖ్య 666. 7 అనేది 7 విధమైన పూర్ణతను బయలుపరచుచున్నది. 8 అనేది రక్షణ. నోబహు ఓడలో 8 మంది వారు రక్షింపబడ్డారు, 8 మంది కాపాడబడ్డారు. ఇంకొక విధంగా చెప్పాలంటే సంఘములో దేవుడు ఇచ్చినటువంటి 8 విధములైన పరిచర్యకు సాదృశ్యం. 9 అనే సంఖ్య పరిశుద్ధాత్మిక వరములు, ఆత్మీయ వరములు, 9 వరములకు సాదృశ్యం. 10 అనేది ధర్మశాస్త్రం, 10 ఆజ్ఞలు. 12 అనేది అపోస్తుల యొక్క సంఖ్య. 50 అనేది పెంతుకోస్తు ఆత్మ. 100 అనేది 100లుగా ఫలించే జీవితము. దేవునికి స్తోత్రం. ఈలాగు కొన్ని సంఖ్యలో దేవుని యొక్క గూఢమైన సంగతులు, పరలోక రాజ్యపు యొక్క మర్మములు బయలుపరచబడి ఉన్నవి. ఇప్పుడు ఈ కెరూబుల యొక్క రెక్కల యొక్క పొడవు ఎంత ఉంటుందంటే 20 మూరల పొడవు కలిగి ఉన్నట్లుగా వాక్యములు మనం చూస్తున్నాం. ఈ 20 అనే సంఖ్య దేన్ని బయలుపరచుచున్నది? పాత నిబంధన కాలములో ఇజ్రాయేలు జనుల జీవితంలో మనం చూసినట్లయితే దేవుడు ప్రత్యక్షపు గుడారమును అరణ్యములో దేవుని మందిరం అంటే ప్రత్యక్షపు గుడారమును స్థాపించమని ఆజ్ఞాపించారు. సీనాయి పర్వతం మీద మోసేకు బయలుపరచిన దర్శనమును బట్టి ఆ ప్రత్యక్షపు గుడారం అనేది అరణ్యములో స్థాపించబడినది. దేవుడు ఆ గుడారములో నివసించినట్లుగా చూస్తున్నాం. వారు ఆ ప్రత్యక్షపు గుడారములు సేవ చేయ నిమిత్తమై లేవీలు దేవుడు ఏమన్నాడంటే ప్రత్యేకపరచినప్పుడు ఏమంటున్నారంటే 20 సంవత్సరాలకు పైన ఉన్నటువంటి లేవీలందరూ ఆ ప్రత్యక్షపు గుడారం యొక్క సేవలో తప్పకుండా పాలు పొందవలసిందే. దేవునికి అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం. 20 సంవత్సరానికి పైన ఉన్నటువంటి వారందరూ ఏం చేయాలంటే దేవుని మందిరం యొక్క ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ నిమిత్తమై వారు ప్రత్యేకించబడాలి. వారి యొక్క సంఖ్య నియమించబడినది. నిర్గమాకాండము 30వ అధ్యాయం 14వ వచనం చదివినట్లయితే ఒకడు దేవునికి అర్పణములు ప్రత్యేకింపబడి దేవునికి అర్పణములు తీసుకుని వచ్చినప్పుడు 20 సంవత్సరమును లెక్కించాలి. చదవండి. నిర్గమకాండము 30వ అధ్యాయం 14వ వాక్యం. 20 సంవత్సరములు గాని అంతకంటే ఎక్కువ వయసు గాని గలవారై
లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును యెహోవాకు అర్పణనియ్యవలెను. చూడండి, ఒకడు దేవుని సేవించే నిమిత్తమై తన్ను తాను అర్పించుకొనవలసిన వయస్సు ఎంత అంటే 20 సంవత్సరం. దేవుని సేవించే నిమిత్తమై ఒకడు తన్ను తాను అర్పించుకోవాలంటే అతని మనస్సులో దేవునికి సేవ చెయ్యాలి అనే ఆ మనస్సు కలిగే ఆ వ్యక్తికి నియమించబడినటువంటి సంవత్సరపు వయస్సు ఎంత అంటే 20 సంవత్సరపు వయస్సు. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. మన పరిశుద్ధ గ్రంథమును ఆది కాండమునకు తిరుపునప్పుడు యాకోబు తన మామగారి ఇంట్లో పరిచర్య చేయిస్తున్నాడు, సేవ చేస్తున్నాడు. యాకోబు ఎలాగ తన మామగారి ఇంటికి నడిపించబడ్డాడని మనకు బాగా తెలుసు. నిర్గమకాండము 31వ అధ్యాయము ఆది కాండము 31వ అధ్యాయము 40-41 వచనం చదివినట్లయితే, ఆది కాండము 31వ అధ్యాయం 40-41 వచనములు. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని, నిద్ర నా కన్నులకు దూరమాయెను. ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని. ఇది వరకు నేను నీ ఇంట్లో 20 ఏళ్ళు ఉంటిని. నీ ఇద్దరు కుమార్తెల నిమిత్తము 14 ఏండ్లు 14 ఏళ్ళును నీ మంద నిమిత్తము 6 ఏండ్లును నీకు కొలువు చేసి తిని. ఆ కొలువు ఎట్లా చేశాడు? పైన ఉన్నటువంటి 40 వాక్యం ఒకసారి చదువు మళ్ళా. పగటి కాలబడు ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని. నిద్ర నా కన్నులకు దూరమాయెను. ఇది వరకు నీ ఇంటిలో. చూడండి, 20 సంవత్సరములు యాకోబు తన మామగారి ఇంట్లో కొలువు చేస్తున్నాడు. ఇద్దరు కుమార్తెల నిమిత్తమై 14 సంవత్సరములు, మంద నిమిత్తమై 6 సంవత్సరములు తన మామగారి ఇంట్లో ఏం చేస్తున్నాడు అంటే సేవ చేస్తున్నాడు, కొలువు చేస్తున్నాడు, తన మామగారిని సేవించుచున్నాడు. 20 సంవత్సరములు. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఆ 20 సంవత్సరపు కాలములో పగటి కాలములో ఎండ, రాత్రి కాలములో చలికి నేను క్షీణించిపోతుని అంటున్నాడు. ఎంతగానో కంటికి నిద్ర లేకుండా ఎంతో బాధతో ఎంతో కష్టమును సహించుచు 20 సంవత్సరములు యాకోబు తన మామగారి ఇంట్లో కొలువు చేస్తున్నాడు. ఎందుకు దేవుడు యాకోబు యొక్క జీవితంలో 20 సంవత్సరము నియమించాడు? ఏదో ఉత్తగా 20 సంవత్సరాలు చేశాడని అనటానికి వీల్లేదు. నియమించబడిన దినములలో ఒకటైన గాక మునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. 20 సంవత్సరములు తన మామగారి ఇంట్లో తన మామగారి యొక్క కుమార్తెలు ఇద్దరు నిమిత్తమై 14 సంవత్సరములు, మంద నిమిత్తమై 6 సంవత్సరములు, 20 సంవత్సరములు యాకోబు తన మామగారి ఇంట్లో కొలువు చెయ్యాలి, తన మామగారి ఇంట్లో సేవ చెయ్యాలనేది దేవుడు ముందుగా నిర్ణయించినటువంటి నిర్ణయం. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. నియమించబడిన దినములలో ఒకటైన గాక మునుపే నా దినములన్నీయు దేవాని గ్రంథములో లిఖితములాయెను. ఆ వాక్యం ఒకసారి చదవమా. 139వ కీర్తన. ఎన్నిసార్లు వాక్యం చదువాం? 16వ వాక్యం. నేను పిండమున ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనా కాక మునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను. హల్లెలూయా. మన దినములు దేవుని యొక్క గ్రంథములు లిఖింపబడి ఉన్నవి. ఇంతకాలమని ఏది ఉత్తగా అకస్మాత్తుగా జరిగింది అంటానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. ఈ దినమున నేను ఈ స్థలములో నిలబడి మీ ముందు మీకు వాక్యం చెప్పాలనేది దేవుని వల్ల నిర్ణయించబడిన నిర్ణయం. నియమింపబడిన దినములలో ఒకటైన గాక మునుపే నా దినములన్నీయు దేవాని గ్రంథములో లిఖితములాయెను. 20 సంవత్సరపు కాలము తన మామగారి ఇంట్లో కొలువు చేయవలనని దేవుడు యాకోబు పట్ల ముందుగానే నిర్ణయించినటువంటి ఆ నిర్ణయ ప్రకారం యాకోబు తన మామగారి ఇంట్లో కొలువు చేస్తున్నాడు.
పాత నిబంధన కాలంలో ఒకడు దేవునికి అర్పణములు తీసుకొని వచ్చినప్పుడు తన మనసులో దేవుని సేవించవలనని అతనికి మనస్సు కలిగి తన జీవితాన్ని అర్పించినప్పుడు అతనికి వయసు 20 సంవత్సరములు ఉండవలను. దేవునికి అది పరిశుద్ధ నామానికి స్తోత్రం. అది పరిశుద్ధ స్థలములో గర్భాలయంలో నిలబెట్టబడినటువంటి ఈ కెరూబుల యొక్క రెక్కల పొడవు 20 మూరలు ఉండాలి. ఒక కెరూబు యొక్క రెక్క 5 మూరలు, మరొక రెక్క 5 మూరలు, మరొక కెరూబు యొక్క ఒక రెక్క 5 మూరలు, మరొక రెక్క 5 మూరలు చొప్పున ఈ కెరూబుల యొక్క రెక్క ఈ చూసినట్లయితే 20 మూరలు పొడవు కలిగి ఉండవలను. ఇది దేవుని యొక్క అనాది సంకల్పం. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. 20 అనే సంఖ్య దేన్ని బయలుపరచుచున్నది? యాకోబు యొక్క జీవితంలో సేవించాలి, నీవు సేవ చెయ్యాలి, నీవు కొలువు చెయ్యాలి అనేది 20 సంవత్సరపు కాలం. పాత నిబంధన కాలంలో లేవీల మధ్యలో ఒకడు తన్ను తాను దేవునికి అర్పించే నిమిత్తమై అతనికి దేవునికి అర్పణములు తీసుకొని వచ్చే నిమిత్తమై నియమించబడిన కాలము 20 సంవత్సరము. అంటే క్లుప్తంగా ఒకే మాటలో చెప్పాలంటే సేవ యొక్క ఆత్మ కొలువు చేయాలని, సేవ చేయాలని, పరిచర్య చేయాలని, పరిచర్యకునే ఆత్మయే ఈ 20 అనే సంఖ్య బయలుపరుస్తుంది. దేవునికి స్తోత్రం. 20 సంవత్సరం కొలువు చేసినటువంటి యాకోబు పాత నిబంధన కాలంలో ఒక్కడు దేవునికి సేవ చేయ నిమిత్తమై తను తాను అర్పణములు చెల్లించే నిమిత్తమై తీసుకొని రావలసినటువంటి కాలము 20 సంవత్సరం వయసు అయితే, దేవునికి స్తోత్రం, దేవుని సేవించే ఒక మనస్సు, దేవునికి సేవ చేయ నిమిత్తమై తన్ను తాను అర్పించుకున్నట్టుకు దేవునికి కొలువు చేయుటకు నియమించబడినటువంటి ఆ సంఖ్యనే 20. అంటే క్లుప్తంగా ఒకే మాటలో చెప్పాలంటే ఈ 2 కెరూబులు మనం చూసినట్లయితే తమ రెక్కలను విప్పుకొని ఎల్లప్పుడూ ఎలాంటి మనసు కలిగి ఉండవంటే దేవుని సేవించాలి, దేవునికి కొలువు చేయాలి, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఉన్నవాడను అనువాడను, భూత వర్ధమాన భవిష్యత్ కాలంలో ఉన్నవాడను అనువాడనై ఉన్నాడని, ఆ ఉండును అనువాడని నిరంతరము సేవించుచున్నటువంటి మనస్సు కలిగి ఉన్నవి. అందుకే 20 మూరల పొడవు. దేవునికి స్తోత్రం. 20 మూరలు అనేది సేవించే మనసుకు సాదృశ్యం, దేవుని కొలువు చేసే ఆత్మకు సాదృశ్యం. అదే 20 మూరల సంఖ్య బయలుపరుస్తుంది. ఈ దినములలో మనకు ఎటువంటి ఒక మనసు కలిగి ఉన్నాం? రెక్కలు వంటి ఎగురుచున్నటువంటి నీ మనసులో దేవునికి సేవ చెయ్యాలని ఒక ఆత్మ ఉండాలి, దేవునికి కొలువు చేయాలని ఒక ఆత్మ నీలో ఉండాలి. ఉన్నవాడును అనువాడునై ఉన్నవాడిని ఉండును అనువాడిని నిరంతరము సేవించే ఒక మనసు నీలో ఉండాలి. భూత వర్ధమాన భవిష్యత్ కాలములో జీవించు వాడినే మనము సేవింపవలను. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఆయన పూజనీయుడై ఉన్నాడు, ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. వధింపబడినటువంటి గొర్రెపిల్ల స్తుతులు స్తోత్రములు ఘనత మహిమ స్తోత్రములు సేవ అందుకున్నట్టుకు ఆయన అర్హుడై ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. నా మాటను విడుచున్నటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ నా ముందుండి ఈ వాక్యమును మీరు వినుచుండవచ్చును, లేకపోతే దూరములో నుండి ఈ స్వరమును వినుచుండవచ్చును. మేమైతే ఈ మచిలీపట్నం పట్టణములో ఈ పోతపల్లి గ్రామములైతే దేవుని యొక్క వాక్యమును ప్రకటిస్తున్నాం. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. మేము మీకు ప్రకటించే వాక్యం ఏమిటి? భూమి ఆకాశమును సృష్టించిన సృష్టికర్త ఒక్కడు ఉన్నాడు, సమస్తము ఆయన మూలముగా కలుగజేయబడినది. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవునితో ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. సమస్తము ఆయన మూలముగా కలుగజేయబడినది, ఆయన లేకుండా ఏది కలుగజేయబడలేదు. ఆయనే స్తోత్రార్హుడై ఉన్నాడు. మానవుడు ఆయననే సేవింపవలను. దేవునికి స్తోత్రం. ఈ దినముల్లో సృష్టికర్తైన దేవుడు భూమి ఆకాశమును సృష్టించిన దేవుణ్ణి గ్రహించుకునక తెలియక ఎవరిని సేవించాలని మనుషునికి దారి తెలియట్లే. ఎవరిని సేవించాలి, ఎవరికి కొలువు చేయాలి, ఎవరిని పూజించాలి, ఎవరు స్తోత్రార్హుడు, ఎవరు పూజలు అందుకున్నట్టుగా అర్హుడు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ దినముల్లో మానవులు దారి తెలియక మానవుల్ని పూజిస్తున్నారు, మానవుల్ని పూజిస్తున్నారు, మట్టి పాల వచ్చిన మానవుల్ని పూజిస్తున్నారు. ఒకరోజు ఒక భక్తుని యొద్దకు ఒక వ్యక్తి వచ్చి ఏమని అన్నాడంటే,
యేసు ప్రభు ఈ సమాజానికి మేలు చేయుటకు వచ్చినటువంటి ఒక వ్యక్తి కదా, సమాజానికి మేలు చేయుటకు వచ్చినటువంటి ఒక మానవుడే కదా. మీరెందుకు యేసు ప్రభుని దేవుడుగా పూజిస్తున్నారని వాదించాడు. బుద్ధుడు వలె, గాంధీ వలె సమాజానికి మేలు చేయుటకు వచ్చినటువంటి వ్యక్తియే యేసు ప్రభు. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తి యేసు ప్రభుని బుద్ధునితోనూ గాంధీతోనూ పోల్చి మాట్లాడుచున్నాడు. బుద్ధుడు జీవించెను, బుద్ధుడు మరణించాడు, మట్టి పాడాయను. గాంధీ జీవించారు, మరణించెను, మట్టి పాడాయను. యేసు ప్రభు జీవించెను, మృతుల నైతిని ఆయన ఇదిగో సదాకాలము నేను జీవిస్తున్నాను. హల్లెలూయా. యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు, సమాధిలో ఉంచబడ్డాడు, మరణించలే, మట్టి పాలుగాలే. యేసుప్రభు యొక్క దేహము 3వ దినమున పునరుద్ధానుడై యేసుప్రభు మరణములో లేచిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. నేనే ఆది అంతము అని యేసుప్రభు చెప్పుచున్నాడు. నేనే మొదటి వాడను కడపటి వాడనని యేసయ్య చెప్పుచున్నాడు. నేనే అల్ఫా ఒమేగా అని యేసయ్య చెప్పుచున్నాడు. నేనే సత్యము, జీవము, మార్గము అని ఆ పూజనీయుడు చెప్పుచున్నాడు. ఒకడు నన్ను వెంబడించినట్లయితే అతడు పరలోక రాజ్యములో ప్రవేశించును, నా ద్వారా తప్ప ఎవడను పరలోక రాజ్యములో ప్రవేశించలేడు అని ఏ మహానుభావుడనే మాట అన్నాడా? దేవునికి స్తోత్రం. యేసు ప్రభువే ఈ మాట చెప్పి ఉన్నాడు, ఈ మాటను ప్రకటించి ఉన్నాడు. యేసు ప్రభు 3వ దినమున మరణము నుండి లేచి పునరుద్ధానుడై ఈనాటి వరకు ఇక మీదట కూడా నిరంతరము యుగాయుగములు జీవించువాడై ఉన్నాడు. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మనం ఆయన్ని సేవింపవలను, ఆయనకి మనం కొలువు చేయాలి. మనకు ఆ మనస్సు ఉండాలి, ఆత్మ మనకు ఉండాలి. మీరు ఎవరిని సేవించుచున్నారు ఒకసారి పరిశీలించి చూడండి. ఈ 20 మొరల పొడువ అనేది సేవించే, కొలువు చేసే ఆత్మకు సాదృశ్యంగా కనబడుచున్నది. మనకు ఒక మనసు ఉండాలి, దేవుణ్ణే సేవించాలని మనసు ఉండాలి. నేను నా ఇంటి వారును యెహోవానే సేవించదం, యెహోవానే సేవించదం. దేవునికి స్తోత్రం. మనము ఎవరిని సేవిస్తున్నాం, ఎవరికి మనం కొలువు చేస్తున్నాం? యాకోబు రాత్రి పగలు దేవునికి, తన మామగారికి కొలువు చేశాడు, తన మామగారి ఇంట్లో. ఈ దినమున మన కొలువు ఎలాగ ఉంటున్నది, మనము దేవుని సేవించే విధానం ఎలాగ ఉంటున్నది? యథార్థమైన రీతిగా మనసుపూర్తిగా దేవుని సేవిస్తున్నారా? దేవునికి స్తోత్రం. నీ పూర్ణ మనస్సుతోనూ, నీ పూర్ణ హృదయముతోనూ నీ దేవుడిని యెహోవానే సేవింపవలను. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వాక్యం. అందుకైన నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది. నీ దేవుడైన యెహోవానే సేవింపవలనన్నది. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెను. దేవుడు నీకు ఇచ్చినటువంటి మొదటి ఆజ్ఞ. మన పూర్ణ మనసుతో, మన పూర్ణ హృదయముతో మన దేవుడిని యెహోవాని సేవింపవలను. అదే ఈ 20 మూరల పొడువు అనేది బయలుపరచుచున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈ కెరూబులు ఏక మనసుతో, ఏక హృదయముతో 20 మూరల పొడువు కలిగి ఉన్నటువంటి రెక్కలు కలిగి ఉన్నవి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. మొట్టమొదటిగా ఈ 20 మూరల పొడువు అనేది దేవుని సేవించే ఆత్మను, దేవునికి కొలువు చేసే ఆత్మను బయలుపరచుచున్నది. ఈ భూమి మీద జీవించుచున్న మానవుడు దేవుణ్ణే సేవింపవలను, ఆ సృష్టికర్తనే సేవింపవలను, ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుణ్ణే సేవింపవలను. వధింపబడిన గొర్రెపిల్ల స్తుతులు, స్తోత్రములు, ఆరాధన, మహిమ, సేవ పొందదగిన వాడై ఉన్నాడు. ఆయన ఉన్నవాడును, అనువాడనై ఉన్నాడు, జీవించువాడై ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఇంతవరకు మీరు దేవుని సేవించని వారే కనబడినట్లయితే ఈ దినమున ఒక తీర్మానం చేసుకొనుడి. ప్రభువా, నిన్ను మాత్రం సేవించదను, నాకు ఈ ఆత్మను అనుగ్రహించుము. ఈ 20 మూరల పొడువు నా జీవితంలో కలిగి ఉన్నట్లుగా నా మనస్సులో, నా ఆత్మలో 20 మూరల పొడువు కలిగి
ప్రభువా, నేను నీ కొరకు ప్రత్యేకింపబడి నేను నిన్ను మాత్రం కొలువు చేసినట్లుగా, నీకు మాత్రం కొలువు చేసినట్లుగా, నిన్ను మాత్రం సేవించినట్లుగా నా జీవితాన్ని అర్పించదనని ఆ అర్పణమును ఈ దినమున మీరు దేవునికి తీసుకురావాలి. అదే ఈ 20 మూరల పొడవు కలిగినటువంటి ఈ రెక్కలు బయలుపరచుతున్నటువంటి మొదటి సత్యం. రెండవదిగా మనం చూసినట్లయితే ఈ కెరూబుల యొక్క ఆ వాక్యం ఒకసారి చదవమ్మా. 2 దినవృత్తాంత గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం. ఆ కెరూబుల యొక్క రెక్కల పొడవు 20 మూరలు, ఒక్కొక్క రెక్క 5 మూరల పొడుగు, 5 మూరల పొడవు. అది మందిరపు గోడకు తగులుచుండెను. రెండవది జతగానున్న కేరూబు రెక్కకు తగులుచుండెను. రెండవ రెక్క జతగానున్న కెరూబు యొక్క రెక్కకు తగులుచుండెను. ఈ ప్రకారము చాచుకునిన ఈ కెరూబుల రెక్కలు 20 మూరలు వ్యాపించెను. కెరూబుల పాదముల మీద నిలవబడెను. వాటి ముఖములు మందిరపు లోతట్టు తిరిగి ఉండెను. ఇంకా ఏ వాక్యముల గురించి తేటగా రాయబడి ఉన్నది? మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయం 27వ వాక్యం చదివినట్లయితే ఇంకా క్లియర్గా ఆ వాక్యములో మనం చూస్తున్నగా తేటగా రాయబడి ఉన్నట్టు చూస్తున్నాం. మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయం 27వ వచనం. అతడు ఈ కేరూబులను గర్భాలయములో ఉంచెను. ఆ కేరూబుల రెక్కలు విప్పుకొని ఒకదాని రెక్క యువతల గోడకును, రెండవ దాని రెక్క అవతలి గోడకును అంటి ఉండెను. గర్భాలయమందు వీటి రెక్కలు ఒకదానితో ఒకటి అంటుకొని ఉండెను. హల్లెలూయా. రెండవ సత్యం ఏంటంటే ఈ కెరూబు యొక్క ఒక రెక్క యువతల గోడకును పైకి విప్పిన రెక్కలు గలవై, పైకి రెక్క విప్పబడి ఒక కెరూబు యొక్క ఒక రెక్క యువతల గోడకును, మరొక కెరూబు యొక్క ఒక రెక్క అవతల గోడకును పైకి రెక్కలు విప్పబడి అంటుకొని ఉన్నట్లుగా చూస్తున్నాం. ఈ చిత్రపటంలో చూడండి, ఎంత ఒక మనోహరమైన రీతిగా సొలొమోను రాజు ఈ కెరూబులను చేసి ఉన్నాడు. ఎంత ఒక జ్ఞానముతో ఈ కెరూబులను చేసి ఉన్నాడు. దేవుని జ్ఞానము పొందినటువంటి వ్యక్తులే తప్ప మరెవ్వరూ ఇలాంటి కెరూబులను చేసి ఉండలేరు. తప్పకుండా సొలొమోను రాజు దేవుడి యొద్ద నుండి ఆలోచన, ఒక జ్ఞానము, ఒక ప్రకటన పొందినందువలనే ఇలాంటి కెరూబులను చేసి అధిపరిశుద్ధ స్థలములలో పెట్టి ఉన్నాడు. అయినా ఈ చేసినటువంటి ఆ సొలొమోను రాజు దీని గురించినటువంటి ఒక నిజమైన ప్రకటన ఏమిటో అని అతను తెలుసుకొని ఉన్నాడో ఏమో మనకు తెలియదు. ఈ కొత్త నిబంధన కాల భక్తులైన యేసుప్రభు యొక్క బిడ్డలైన మన జీవితంలో రక్షింపబడిన, బాప్తిస్మ తీసుకొని పరిశుద్ధాత్మ పొంది సంఘములో, పెంతెకోస్తు సంఘములో జీవిస్తున్న మనకైతే పరిశుద్ధాత్మ ద్వారా ఈ కెరూబుల యొక్క ఈ రెక్కల గురించిన గూఢమైన సత్యమును పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరచుచున్నాడు. హల్లెలూయా. మేమైతే ఆత్మ సంబంధమైన వాటిని, ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతోనే మేము వాక్యమును మీకు బోధిస్తున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని సంబంధమైన వాటిని, ఆత్మ సంబంధమైన వాటిని ఆత్మ సంబంధమైన వారే కానీ మరెవరు గ్రహించుకొనలేరు. శరీరుల యొక్క కార్యములను శరీరులే గ్రహించుకుంటారు. లోక సంబంధమైన వాటిని లోకస్తులే గ్రహించుకుంటారు. అదే ప్రకారం ఆత్మ సంబంధమైన వాటిని ఆత్మీయులే గ్రహించుకుంటారు. మనము ఆత్మీయులమైతే, అభిషేకింపబడిన వారమైతే మనము ఆత్మ సంబంధమైన వాటిని గ్రహించుకుంటాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. చూడండి, ఈ కెరూబు యొక్క ఒక రెక్క యువతల గోడకు పైకి విప్పిన రెక్కలు గలవై. ఈ 2 కెరూబుల యొక్క రెక్కలు, ఒక కెరూబు యొక్క ఒక్కొక్క రెక్క యువతల గోడకును అవతల గోడకును అంటుకొని ఉన్నట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. దేవునికి పరిశుద్ధ నామానికి స్తోత్రం. రెక్కలు విప్పబడి పైన గోడకు ఇలాగ అంటుకొని ఉన్నవి అన్నట్లయితే ఇది దేనికి సాదృశ్యంగా కనబడుచున్నది? గోడకు అంటుకుంటుందట, పైన గోడకు అంటుకొని ఉంటున్నవి. ఈలాగ కెరూబులను చేస్తాడు. దీని గురించి మనం వివరంగా తెలుసుకోవాలంటే మన పరిశుద్ధ గ్రంథమును ఆదికాండము 6వ అధ్యాయమునకు మన పరిశుద్ధ గ్రంథమును తిరుపునప్పుడు
క్షమించండి. ఆదికాండము 11వ అధ్యాయమునకు మన పరిశుద్ధ గ్రంథమును తిరుపునప్పుడు ఆదికాండము 11వ అధ్యాయం 4వ వచనం. అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా, ఇక్కడ మనము ఆది కాలములో జీవించినటువంటి మనుషులు వారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచున్నారు. ఏమని మాట్లాడుకొనుచున్నారంటే, మనము ఈ భూమి మీద చెదరిపోకుండా ఉండునట్లు మనకొక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని మనకు పేరు సంపాదించుకొనిదము రండి అని ఒకరితో ఒకరు మాట్లాడుకొని ఏం చేశారంటే ఒక గోపురమును ఆరంభిస్తున్నారు. అప్పుడు ఆ దినములలో అందరికీ ఒకటే భాష ఉండే, రకరకాల భాష ఈ దినములో ఉన్నట్లు లేదు. ఆ స్థలము బాబేల్ అని పిలువబడిను. ఆ బాబేల్ అనేది తదుపరి కాలములో బాబిలోన్ అని పేరు మారింది. అది చరిత్ర, దాని గురించిన సత్యం వేరు. దేవునికి స్తోత్రం. ఆ స్థలములో వీరందరూ గోపురమును ఆరంభిస్తున్నారు. ఎన్నో కార్యాలు ఈ 4వ వచనంలో రాయబడి ఉన్నప్పటికీ ఒకటి మాత్రం మనము దీనిలో తీసుకుందాం. ఏంటంటే, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొనిదము రండి అని ఒకరితో ఒకరు మాట్లాడుకొని వారు గోపురమును ఆరంభిస్తున్నారు. దేవునికి స్తోత్రం. మనం ఈ భూమి మీద చెదిరిపోకుండా ఉండున్నట్లు మనకు ఒక పట్టణమును కట్టుకొనిదము, మనకు పేరు సంపాదించుకొనిదము. దేవునికి స్తోత్రం. ఫ్రాన్స్ దేశంలో ప్యారిస్ పట్టణంలో ఈఫిల్ టవర్ ఉంటున్నది. ఆ టవర్ని పూర్తిగా ఇనుముతోనే నిర్మించారు. అది ఎందుకు నిర్మించారంటే ఒక ఏమంటారు, అది ఎగ్జిబిషన్ కోసము దాన్ని తయారు చేశారు. అందరూ ఒక 10 రోజు కొన్ని దినాలని ఆ దినాన్ని నియమించి ఆ ఎగ్జిబిషన్ కోసము దాన్ని తయారు చేశారు. అది ముగించిన తర్వాత తీసేస్తామని అనుకున్నారు. అయినా చాలా ఎత్తైన ఇనుముతో చేయబడినటువంటి ఆ ఈఫిల్ టవర్ను, ఆ గోపురమును ఆడి తర్వాత తీసివేయటానికి వారికి మనసు రావట్లేదు. ఎందుకంటే ఒక వ్యక్తి ఆ టవర్ ఎక్కి ఉన్నతమైన స్థలానికి, ఆ టవర్ యొక్క పై భాగానికి ఎక్కి వెళ్ళినట్లయితే ఆ ప్యారిస్ పట్టణం అంతా చూడగలడు. అందువలన ఇంత ప్రయాసపడి ఈ టవర్ను మనం నిర్మించాము, మళ్ళీ దీన్ని తీసివేయవద్దు అని చెప్పి ఏం చేశారంటే అలాగనే పెట్టేశారు. ఈ దినముల్లో లోకములో ఉన్నటువంటి అద్భుతములో ఒకటిగా ఆ టవర్ అనేది మార్చబడి ఉన్నది. ఒక వ్యక్తి ఒక గోపురమును కట్టుకున్నట్లయితే ఆ గోపురం యొక్క శిఖరము ఆకాశమును అంటుకొని ఉంటున్నది. ఈ గోపురము ద్వారా ఒక వ్యక్తి ఎక్కి వెళ్ళినట్లయితే ఎక్కడికి వెళ్ళి చేరగలడు? పైన ఆకాశమునకు చేరగలడు, ఉన్నతమైన స్థలమునకు చేరగలడు. దీని గురించి ఇంకా మనము అర్థం చేసుకోవాలంటే మన పరిశుద్ధ గ్రంథమును ఆదికాండము 28వ అధ్యాయము 12వ వాక్యం చదివినట్లయితే ఒక నిచ్చెన గురించి చదువుతున్నాం. ఒక నిచ్చెన చదవండి. అప్పుడతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. యాకోబు ఒక కళ చూస్తున్నాడు. దీని గురించి మీరు ఇంటికి వెళ్ళి వివరంగా చదువుకొనవచ్చును. ఆ కళలో ఒక నిచ్చెన చూస్తున్నాడు. ఆ నిచ్చెన యొక్క కొన ఆకాశమును అంటుకొని ఉండే, భూమి మీద ఆ నిచ్చెన యొక్క పాదములు భూమి మీద మోపబడి ఉండెను. ఆకాశం యొక్క ఆ కొన అనేది ఆకాశమును అంటుకొని ఉండెను. దేవదూతలు ఎక్కుచు దిగుచున్నారు. ఇటువంటి ఒక కళ చూస్తున్నాడు. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆదికాండము 11వ అధ్యాయము 4వ వచనములో ఆకాశమును అంటే శిఖరము గల ఒక గోపురమును చూస్తున్నాం. ఆదికాండము 28వ అధ్యాయం 12వ వాక్యములో యాకోబు ఆకాశమును అంటే శిఖరం కలిగినట్టు ఆకాశమును ఆకాశమును అంటుచున్నటువంటి ఒక నిచ్చెనను చూస్తున్నాం.
ఈ కెరూబుల యొక్క రెక్కలు పైకి విప్పబడి పైన గోడకు అంటుకొని ఉన్నట్లుగా చూస్తున్నాం. ఇది మూడు కార్యాలకు సంబంధం ఉంటున్నది. కాలము వేరైనా, జరిగినటువంటి సంభవములు వేరైనా, బయలుపరచబడినటువంటి సత్యం ఒకటే. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. ఆదికాండము 11వ అధ్యాయములో ఆ దినములో వారు ఆకాశం అంటే శిఖరము గల గోపురమును కట్టుకున్నదేమని మాట్లాడుకున్నారు. అయినా అది పని సగములు అయిపోయింది. అది వేరు సంగతి. కానీ వారు మాట్లాడుకొనుచున్న ఆ మాటలను బట్టి మనం చూసినట్లయితే ఎందుకు ఆ గోపురము కట్టను ఆరంభిస్తున్నారంటే మనం చెదరిపోకుండా ఉండాలి, అందరూ ఒకే చోట్ల ఉందాం, అంతేగాక మనకు పేరు సంపాదించుకుందాం. గోపురం కట్టుకొని ఆకాశం నుండి శిఖరమును గల ఆ గోపురమును కట్టుకున్నట్లయితే మనకు మంచి పేరు వస్తుంది. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి ఈ శిఖరం ఈ గోపురము ద్వారా ఎక్కి వెళ్ళినట్లయితే ఆకాశమునకు చేరగలడు. అదే ప్రకారం యాకోబు చూసినటువంటి ఆ కళలు మనం చూసినట్లయితే ఒక వ్యక్తి ఆ నిచ్చెన ఎక్కి వెళ్ళినట్లయితే ఆకాశమునకు చేరగలడు. ఎందుకంటే కొన ఆకాశమును అంటుకొని ఉన్నది, గోపురం యొక్క కొన ఆకాశమును అంటుకొని ఉన్నది. ఈ కెరూబుల యొక్క ఒక రెక్క విప్పబడి పై గోడకు అంటుకొని ఉన్నట్లుగా చూస్తున్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాలము వేరైనా బయలుపరచబడుచున్న సత్యం ఒక్కటే. కాలము వేరైనా ఆయా కాలములో క్రియ చేసిన పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం. ఈ దినములలో ఈ రెక్కలు అనేది మన మనస్సుకు సాదృశ్యమని వాక్యమును తెలుసుకొని ఉన్నాం. మన మనసులో 20 మూరల పొడవు కలిగి దేవుని సేవించే మనసు, దేవునికి కొలువు చేసే మనసు మనకుంటే 20 మూరల పొడవు అనే ఆ సత్యం మన పట్ల నెరవేర్చబడును. ఈ రెక్కలు అనేది మన మనసుకు సాదృశ్యమని తెలుసుకొని ఉన్నాం. మన మనసు ఎల్లప్పుడూ పైన ఆకాశం అంటుకొని ఉండాలి, పైన ఆకాశం అంటుకొని ఉండాలి. అందుకే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వాక్యం చదివినట్లయితే మీ మనసు పైనున్న వాటి మీదనే పెట్టబడాలి. చదవండి. భూసంబంధమైన వాటి మీద కాక పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. మీ మనస్సు పెట్టుకొనకుడి. దేవునికి స్తోత్రం. ఈ గోపురము ద్వారా ఒక వ్యక్తి ఎక్కి వెళ్ళినట్లయితే ఆ వ్యక్తి ఆకాశమునకు చేరగలడు. ఈ నిచ్చెన ద్వారా ఒక వ్యక్తి ఎక్కి వెళ్ళినట్లయితే ఆ వ్యక్తి పరలోకమునకు చేరగలడు. ఈ రెక్కలు ఆకాశమును అంటుకొని ఉంటున్నవి అంటే పైన గోడకు అంటుకొని ఉంటామంటే ఆకాశమును అంటుకొని ఉన్నవి, పైనున్న వాటి మీద మనసు పెట్టబడి ఉన్నది. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. రెండవదిగా దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన మరొక సత్యం ఏంటంటే ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 4వ వాక్యం చదివినట్లయితే ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు ఆ ధూప ద్రవ్యముల యొక్క పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరెను. హల్లెలూయా. దూత చేతిలో ఒక ధూపార్తి పట్టుకొని ఉన్నాడు. ఆ పొగ ఏమవుతుందంటే దూత చేతులను పైకి లేచి ఎక్కడికి వెళ్ళి చేరుచున్నది? ఆకాశమునకు, దేవుని సన్నిధికి చేరుతుంది. దేవునికి స్తోత్రం. అక్కడ మనం ఏమని చదువుతున్నాం? పరిశుద్ధుల యొక్క ప్రార్థనతో చేరి పైకి లేస్తుంది. మరొకసారి చదవమ్మా. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి పరిశుద్ధుల యొక్క ప్రార్థనతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను. ఆకాశమునకు చేరను, పరలోకమునకు చేరను, దేవుని సన్నిధికి చేరను అని అర్థం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఇప్పుడు గోపురము ద్వారా ఒక వ్యక్తి ఎక్కి వెళ్ళినట్లయితే ఆకాశమునకు చేరగలడు. నిచ్చెన ద్వారా ఒక వ్యక్తి ఎక్కి వెళ్ళినట్లయితే కొన ఆకాశం అంటుకొని ఉంటుంది. కాబట్టి అక్కడ దేవుని సన్నిధికి చేరుచున్నాడు. దేవదూతలు ఎక్కుచున్నారు, దిగుచున్నారు, పరలోకానికి ఎక్కి వెళ్ళుచున్నారు, కిందకి దిగి వచ్చుచున్నారు. పరిశుద్ధుల యొక్క ప్రార్థన అనేది ధూప ద్రవ్యం యొక్క పొగవలే పైకి లేచి దేవుని సన్నిధికి చేరుచున్నవి. ఈ కెరూబుల యొక్క ఒక రెక్క పై గోడ కంటుకొని ఉంటున్నది. ఇవన్నిటిని మనం చూసినట్లయితే ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నటువంటి దేవుని యొక్క వాక్య ఉపదేశములు. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి స్తోత్రం.
ఈ దినములలో ఈ సత్యం అనేది, ఈ రెక్క, ఒక రెక్క అనేది పై గోడకు అంటుకొని ఉండుట అనేది మొట్టమొదటిగా మన మనసు పైనున్న వాటి మీదనే పెట్టబడాలి అని సత్యమును బయలుపరుస్తుంది. రెండవదిగా గోపురముని అన్నప్పుడు మనకందరూ గుర్తుకు రావాల్సింది ఏంటంటే, ఈ పరిశుద్ధుల యొక్క ప్రార్థన అనేది, ఆ ధూప ద్రవ్యం యొక్క పొగ అనేది పైకి లేచి దేవుని సన్నిధికి చేరుతుంది. పొగ ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది. ఆది కాండములు అయితే 11వ అధ్యాయములు అయితే వారు గోపురం కట్టుకొని మనం ఎక్కి వెళుతామంటున్నారు. యాకోబు చూసినటువంటి ఆ కళను చూసినట్లయితే దేవదూతలు ఎక్కి వెళ్ళుచున్నారు. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయములు అయితే పరిశుద్ధుల యొక్క ప్రార్థన ఎక్కి వెళ్ళుచున్నది. క్లుప్తంగా ఒకే మాటలో చెప్పాలంటే, ఆ గోపురము అనేది, ఆ నిచ్చెన అనేది ప్రార్థన జీవితానికి సాదృశ్యం. ఎందుకంటే ఒక వ్యక్తి ఈ గోపురము ద్వారా పైకెక్కి వెళ్ళగలడు. ఒక వ్యక్తి ఈ నిచ్చెన ద్వారా ఉన్నతమైన స్థానానికి పోగలడు. ఒక వ్యక్తి ప్రార్థన ద్వారా, అతని ప్రార్థన ధూపం యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. అలాగైతే దానికి ఉన్నటువంటి రెండవ అర్థం ఏంటంటే ప్రార్థనా జీవితం. స్తుతులు స్తోత్రాలు పైకి పోవాలి. నీ ప్రార్థన, ఈ రెక్కలు, ఒక రెక్క పైన గోడ కంటుకొని ఉంటున్నది. ఒక కెరూబు యొక్క ఒక రెక్క యువతల గోడకును, మరొక కెరూబు యొక్క మరొక రెక్క అవతల గోడకును ఆకాశం అంటుకొని ఉన్నది. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో నీకున్నటువంటి ప్రార్థన జీవితము, నీ ప్రార్థన ధూపం యొక్క పొగ ప్రతిరోజు దేవుని సన్నిధికి చేరి ఆకాశం అంటుకొని ఉండాలి. ఈ దినాల మన ఎంతమందికి అటువంటి ఒక ప్రార్థన జీవితం ఉంటున్నది? మద్రాసు పట్టణంలో ప్రేయర్ టవర్ అనే ఒక ప్లేస్ ఉంటుంది. ప్రేయర్ టవర్ పేరు ప్రేయర్ టవర్, ప్రార్థనా గోపురం. అక్కడ ఎప్పుడు 24 గంటలు ప్రార్థన చేస్తూ ఉంటున్నారట. జీతం ఇచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు, డబ్బులు కట్టి ప్రార్థన చేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. ప్రార్థనా గోపురం, ప్రేయర్ టవర్. గోపురం అనేది ఏంటి? ప్రార్థనకు సాదృశ్యం. నిచ్చెన అనేది ఏంటి? ప్రార్థనకు సాదృశ్యం. దేవదూతలు ఎక్కుచున్నారు, అక్కడికి చేరుతున్నారు. ఆ ధూపద్రవ్యం యొక్క పొగ పైకి ఎక్కి దేవుని సన్నిధికి చేరుతున్నది. దేవునికి అది పరిశుద్ధ నామాని స్తోత్రం. నీ మనస్సు అనే రెక్క ఎక్కడ ఉంటున్నది? పై గోడ కంటుకొని ఉంటున్నదా? నీ ప్రార్థన జీవితము, నీ స్తుతులు స్తోత్రాలు చెల్లించే జీవితం ఎలాగుంటున్నది? ప్రతిరోజు దేవునికి నీవు చెల్లించిన స్తోత్రాలు, దేవునికి చెల్లించిన ప్రార్థన ధూపము పైకి చేరుచున్నదా? ఈ కెరూబు యొక్క ఒక రెక్క పై గోడ కంటుకొని ఉన్నట్లుగా నీకు ఈ దినములలో ప్రార్థన ఆత్మ కావాలి. స్తోత్రపు ఆత్మ నీలో ఉండాలి. ప్రార్థన ధూపం యొక్క పొగ అనేది పై కంటుకొని ఉండాలి. నీ మనసు పైన ఉన్న వాటి మీదనే పెట్టబడినట్లుగా నీ మనసు మార్చబడాలి. ఆ రెక్కలు అనేది మనసు ఆత్మకు సాదృశ్యం. నీ ఆత్మ పైకి ఎక్కి వెళ్ళాలి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మొదటి వాక్యం చదివినట్లయితే ఇక్కడ ఎక్కి రమ్ము అంటున్నాడు. చదవండి. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట విన్న స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదునెను. ఇక్కడికి ఎక్కిరమ్ము అంటున్నాడు. నువ్వు ఇక్కడికి వెంటనే నేను ఆత్మవశుడనైతిని. ఆ వాక్యం చదువు తర్వాత. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, పరిశుద్ధాత్మిక వశమున మార్చబడి నేను పైకి ఎక్కి వెళుతుని అంటున్నాడు. ఇదే ఈ రెక్కల యొక్క అనుభవం. మనకు మన ప్రార్థన ద్వారా, మన స్తోత్రముల ద్వారా మన మనసు పైన ఆకాశం అంటుకొని ఉన్నటువంటి జీవితం మనకు ఉండాలి. మన రెక్కల ఆకాశం అంటుకొని ఉండే ప్రార్థన జీవితం, స్తుతులు స్తోత్రాలు పైకి ఎక్కి వెళ్ళినట్లుగా ఉన్న ఉన్నతమైన జీవితం మనకు ఉండాలి. యెహెజ్కేలు గ్రంథమునకు మన పరిశుద్ధ గ్రంథమును తెలుపునప్పుడు ప్రవక్తను పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఎత్తుకొని పోవచ్చున్నాడు, ఉన్నతమైన స్థలమునకు తీసుకొని పోవచ్చున్నాడు. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనం. అంతలో ఆత్మ నన్ను ఎత్తుకొని పోగా యెహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగును గాక అను శబ్దం ఒకటి ఆయన ఉన్న స్థలం. ఎవరి యొక్క ఆత్మ ఈ రెక్కల వలె ఆకాశమును అంటుకొని ఉండును? ఎవరి యొక్క రెక్కలనే ఆ మనస్సు ఆత్మ ఆకాశమునకు చేర్చబడును? పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని పోవచ్చున్నాడు. స్తోత్రం కలుగును గాక. స్తుతులు స్తోత్రముల ద్వారా నీ స్తోత్రాలు ఆకాశం అంటుకొని ఉన్నట్టు నీ మనస్సు, నీ ఆత్మ ఆకాశమునకు చేర్చబడుచున్నది. ఈ దినమున మన అందరికీ కావలసినది ప్రార్థన ఆత్మ,
స్తుతులు స్తోత్రం యొక్క ఆత్మ, మన స్తుతులు స్తోత్రాలు ప్రార్థన ఎల్లప్పుడూ ఆకాశం అంటుకొని ఉండాలి. మన స్తుతులు స్తోత్రాలు ఆకాశమునకు చేరునట్లుగా మన జీవితాన్ని మనం నూతనపరచుకొనిదాము. ఈ కెరూబులు ఒక రెక్క ఆకాశమును అంటుకొని ఉన్నట్లుగా అదే ఆత్మ, అదే మనస్సు మనం కలిగి ఉండవలనని పరిశుద్ధాత్మ దేవుడు కోరుచున్నాడు. ఈ రెక్కల యొక్క అనుభవం ఈ కెరూబుల యొక్క అనుభవం మన జీవితంలో మనం పొందుకొని మన పాదములు అధిపరిశుద్ధ స్థలములు 3వ ఆకాశం నిలబడాలంటే మన ప్రార్థన జీవితం నూతనపరచబడాలి. మనం దేవునికి స్తోత్రాలు చెల్లించే ఆ జీవితము, ప్రార్థన ధూపము పైకి లేస్తూ ఉండాలి. మన కొన అనేది ఆకాశం అంటుకొని ఉండవలసిందే. దేవునికి స్తోత్రం. ఆ గోపురం యొక్క శిఖరం ఆకాశం అంటుకొని ఉన్నట్లుగా ఈ దినాల్లో మన జీవితంలో మనం ఈ ప్రార్థన గోపురమును కట్టుకొనిదాము. ఈ ప్రార్థన నిచ్చెనను మనం కట్టుకొనిదాము. ఈ కెరూబుల యొక్క రెక్క మనం కలిగి ఉందుము. అప్పుడే పై గోడను అంటుకొని ఉన్నటువంటి ఈ కెరూబుల యొక్క రెక్కలు బోధించుచున్న ఉపదేశము మన పట్ల నెరవేర్చబడి మనం అధిపరిశుద్ధ స్థలములు దేవునితో కూడా ఉండగలం, దేవునితో కూడా జీవించగలం, యేసయ్యతో కూడా యుగాయుగములు ఏలగలం. దేవుని యొక్క అధిపరిశుద్ధ నామానికి స్తోత్రం. 3వదిగా మనం చూసినట్టయితే క్లుప్తంగా చెప్పుచున్నాను. ఒక రెక్క, ఈ కెరూబు యొక్క ఒక రెక్క మరొక రెక్కలు ఎదురుగా ఉన్నటువంటి మరొక కెరూబు యొక్క ఒక రెక్కతో మధ్య భాగంలో అంటుకొని ఉంటున్నా. వాక్యం ఒకసారి చదవమ్మా. 2 దినవృత్తాంత గ్రంథము, మొదటి రాజుల గ్రంథము 6వ అధ్యాయం 27వ వచనం. అతడు ఈ కేరూబులను గర్భాలయములో ఉంచెను. ఆ కేరూబుల రెక్కలు విప్పుకొని ఒకదాని రెక్క యువతలి గోడకును రెండవ దాని రెక్క అవతలి గోడకును అంటి ఉండెను. గర్భాలయమందు వీటి రెక్కలు ఒకదానితో ఒకటి అంటుకొని ఉండెను. గర్భాలయమందు వీటి రెక్కలు ఒకదానితో ఒకటి అంటుకొని ఉండెను. చూడండి, ఈ చిత్రపటంలో ఎంతో ఒక మనోహరమైన రీతిగా సొలొమోను రాజు కెరూబులను చేసి ఉన్నాడు. ఒక రెక్క, ఈ కెరూబు యొక్క ఒక రెక్క, మరొక ఎదురుగా ఉన్నటువంటి కెరూబు యొక్క ఒక రెక్క గర్భాలయంలో దేవుని మందిరం యొక్క మధ్య భాగంలో ఒకదానితో ఒకటి అంటుకొని ఉండేది. దేవునికి స్తోత్రం. ఈ రెక్కలు అనేది మనస్సుకు సాదృశ్యం, ఆత్మకు సాదృశ్యం అనేది మనం తెలుసుకొని ఉన్నాం. అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క సన్నిధానంలో, ఈ గర్భాలయంలో, ఈ అధిపరిశుద్ధ స్థలములో నీ మనస్సు నా మనసు రెండు ఒకటే. నీ మనస్సు నా మనసు రెండు ఒకటే. మనం చేరి ఉందాం. నీ మనసు నా మనసు రెండు ఒకటే. నీ మనసుతో నా మనసు చేరి ఉన్నది. అందుకే చూడండి, ఈ ఒక కెరూబులు వేరువేరు అయినా సరే రెక్కలు ఒకదానితో ఒకటి అధిపరిశుద్ధ స్థలంలో గర్భాలయంలో కలుసుకొని ఉన్నవి. ఏక మనస్సును బయలుపరుస్తుంది, ఏక తాత్పర్యమును బయలుపరుస్తుంది. దేవునికి స్తోత్రం. ఏక మనసు, ఏక తాత్పర్యం, ఐక్యత, ఒకదానితో ఒకటి. నీ మనసు నా మనసు రెండు ఒకటే, వేరు వేరు కాదు. ఐక్యత ఎక్కడ ఉంటున్నదో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఏక మనస్సు ఎక్కడ ఉంటున్నదో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. సాతాను ఏం చేస్తాడంటే విభజన కలుగజేస్తాడు. 1947వ సంవత్సరమున భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చినప్పుడు ఆ తెల్లదొరలు ఏం చేశారు? బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని విభజించారు, పాకిస్తాన్ని విభజించారు, ఇండియాని విభజించారు. అంతేగాక తూర్పు పాకిస్తాన్ని బంగ్లాదేశ్ని విభజించారు. అంత దేశాన్ని ముక్కలుగా చేసి పెట్టేసిపోయారు. ఈ దినముల వరకు ఎన్ని యుద్ధాలు, ఎన్ని నాశనాలు, ఎంతమంది మనుషులు సైనికులు చనిపోతున్నారు. దేశానికి సమాధానం లేదు. దేవునికి స్తోత్రం. విభజన అనేది ఏం చేస్తుందంటే అసమాధానం కలుగజేస్తుంది. సాతాను ఏం చేస్తాడంటే విభజిస్తాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడైతే ఏకపరచుచున్నారు. ఏక మనస్సు, ఏక తాత్పర్యం. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సన్నిధానంలో గర్భాలయంలో ఒకదానికి ఒకటి ఎదురుగా ఉన్నటువంటి ఈ కెరూబులు నీ మనసు నా మనసు రెండు ఒకటే అని చెప్పుచున్నవి. ఏక మనసు, ఏక తాత్పర్యమును ఈ రెండు రెక్కలు ఒకదానితో ఒకటి అధిపరిశుద్ధ స్థలంలో గర్భాలయంలో కలుసుకొనిచున్నవి. దేవుని యొక్క అధిపరిశుద్ధ నామానికి స్తోత్రం. ఏక మనసు ఎక్కడ ఉన్నదో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఐక్యత ఎక్కడ ఉన్నదో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1వ వాక్యం చదివినట్లయితే వారందరూ ఏక మనసుతో కూడి ఉన్నారు. అక్కడనే పెంతెకోస్తు ఆత్మ మొట్టమొదటిగా వారందరి మీదికి దిగి వచ్చినట్లుగా చూస్తున్నాం. చదవండి.
అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియాయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. వారి మీదనే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. సాతాను విభజన కలుగజేస్తున్నాడు, వైరమును కలుగజేస్తాడు, పగను కలుగజేస్తాడు, విడదీస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావాలంటే ఏక మనసు ఉండవలను. దేవుని సన్నిధి మనం అనుభవించాలంటే ఏక మనసు ఉండవలను. ఎక్కడ ఏక మనసు ఉన్నదో అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. దీని గురించి మనం వివరంగా చెప్పాలంటే ఎన్నో కార్యాలు ఉన్నాయి. మిగిలిన కార్యాలు రేపటి దినము మనము దేవుని సన్నిధిలో వాక్యమును తెలుసుకునేదము. ఈ దినమున ఈ 3 కార్యాలు తెలుసుకొని రెక్కల్లో ఉన్నటువంటి 3 కార్యములు దేవునికి స్తోత్రం. వాక్యమునకు సమర్పించుకునేదాం. అందరి కళ్ళు మూసుకునేదాము. అందరు లేచి నిలబడండి. ప్రభువా, నిజముగా ఈ దినమున మాతో మాట్లాడిన ఈ వాక్యమును అనుసరించి ప్రభువా, మేము మా ప్రాణ ఆత్మ శరీరమును మీకు సమర్పిస్తున్నామని చెప్పి అందరి దేవుని సన్నిధిలో సమర్పించండి. ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమున ఈ రెక్కలు మనకు బయలుపరచుతున్న ఉపదేశం ఏమిటో మనం తెలుసుకొని ఉన్నాం. ఇంకనే రెక్కల ద్వారా మనం నేర్చుకోవలసిన సత్యాలు ఎన్నో ఉన్నాయి. మిగిలిన కార్యములు మనం రేపటి దినం మనం తెలుసుకునేదేమో. పరిశుద్ధాత్మ దేవునికి అందరు సమర్పించడం. ప్రభువా, ఈ కెరూబులు ఇలాంటి రెక్కలు కలిగి ఉన్న విధముగా మా జీవితంలో కూడా మా మనస్సు అనే రెక్కల్లో ఇటువంటి అనుభవాలు ఉన్నట్లుగా మాకు కృపను అనుగ్రహించమని అందరూ దేవుని ఆత్మకు సమర్పించడము. ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయాలి. అందరూ మీ నోరు దేవుని సన్నిధానంలో తెరవాలి. నీ నోరును బాగా తెరవము, నేను మేళ్లతో నింపదనని ప్రభు సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, ఈ కెరూబుల యొక్క ఆత్మీయ అనుభవాలు మా జీవితంలో కలుగజేయము. మేము మీ సన్నిధానములో అతి పరిశుద్ధ స్థలములో మా పాదములు చక్కగా నిలవబడినట్లుగా ఈ కెరూబుల యొక్క అనుభవం మాకు దయచేయమని అందరూ ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరించుచున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మన మీద అల్లాడుచున్నాడు. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. పరిశుద్ధాత్మ దేవుడు అగాధ జలము పైన అల్లాడుచుండెను. ఆ దినమున అగాధ జలము పైన అల్లాడిన పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమున నీ మీద అల్లాడుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. 6 రెక్కలు గల సేరాపులు పరిశుద్ధుడు పరిశుద్ధుడనుచు. 6 రెక్కలు గల సేరాపులు పరిశుద్ధుడు పరిశుద్ధుడనుచు. గాన ప్రతిగానం చేయచుడగా మా శిరస్సులు వంచి స్తుతించుచున్నాము. గాన ప్రతిగానం చేయచుడగా మా శిరస్సులు వంచి స్తుతించుచున్నాము. 6 రెక్కలు గల సేరాపులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. 6 రెక్కలు గల సేరాపులు పరిశుద్ధుడు పరిశుద్ధుడనుచు. గాన ప్రతిగానం చేయచుడగా మా శిరస్సులు వంచి స్తుతించుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిమతడ మెల్లకసు మనాదిడ మెన మేకడ మెనాజి లేకిడ బహంత మెనకట పాని బొడ్డు సొంతడ మెనాయ్. ఆమేన్. హల్లెలూయా. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టుకొనవద్దు. ఈ లోక సంబంధమైన వాటి వలన ఈడుపబడవద్దు. సాతాను నిన్ను ఈడ్చి ఈ నేల మీద ఈ భూమి మీద పడవేయాలని చూస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడైతే నిన్ను లేవనెత్తాలని చూస్తున్నాడు. నీ మనసు నీ రెక్కలు ఉన్నతమైన స్థలంలో అంటుకొని ఉండాలని కోరుకుంటున్నాడు. నీ ఉన్నతమైన స్థలమునికి ఎక్కి వెళ్ళాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడే ఎక్కి రమ్ము అని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. ఎంతమంది ఆత్మవశులుగా మార్చబడుచున్నారు. ఎక్కి వెళ్ళండి, ఉన్నతమైన స్థలములకు ఎక్కి వెళ్ళండి. పూర్వదినముల వలె దిగినట్లుగా దిగిరమ్ము పవిత్రాత్ముడా. పూర్వదినముల వలె దిగినట్లుగా
దిగిరమ్ము పవిత్రాత్ముడా బలపరచుము ఆత్మశక్తితో నిలుపుము నీదు సాక్షులుగా బలపరచుము ఆత్మశక్తితో నిలుపుము నీదు సాక్షులుగా బలపరచుము ఆత్మశక్తితో నిలుపుము నీదు సాక్షులుగా బలపరచుము ఆత్మశక్తితో నిలుపుము నీదు సాక్షులుగా. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. రాత్రి మీరు విశ్రాంతి తీసుకుంటకు మునుపు ఒకసారి వాక్యమును ధ్యానించి, ప్రభువా ఈ వాక్యం నా పట్ల నెరవేర్చుమని దేవుని సన్నిధిలో అప్పగించుకొని మిమ్మల్ని మీరు సమర్పించుకొని విశ్రాంతి తీసుకోండి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యములు చేయగలడు. మీ కుటుంబ జీవితమును ఆశీర్వదించును. నీ ఆత్మీయ జీవితమును ఆశీర్వదించి, నీ శరీర ప్రకారమైన జీవితమును ఆశీర్వదించి, ఉన్నతమైన ఆశీర్వాదముల చేత నేను నింపుటకు ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా. నీకు నూతనమైన ప్రార్థన జీవితము, స్తుతులు స్తోత్రాలు చెల్లించే జీవితము, నీ ధూపము ఆ పొగ పైకి లేస్తూ ఉన్నటువంటి ఉన్నతమైన ఆత్మీయ అనుభవం అనుగ్రహించి ప్రభు నేను ఆశీర్వదించుచున్నాడు. సంతోషముతో తిరిగి వెళ్ళుము. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. అందరి సరి దేవుని స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం. ప్రభు మన మధ్యలో వచ్చి మనతో మాట్లాడిన అమూల్యమైన వాక్యములు కొరకై స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కొనసాగించి ఈ కూటములో ఆదివారం సాయంకాలం వరకు నడిపించబడును. మీ ఇరుగు పొరుగు వారు, స్నేహితులు, బంధుమిత్రులు అందరినీ తీసుకురండి. జరుగుతున్న కూటాలన్నింటినీ ప్రతిరోజు ప్రభు మనకు ఆశీర్వాదంగా మార్చినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. తీసుకొచ్చిన దేవుని బిడ్డలందరినీ ఆశీర్వదించినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రాకడ కొరకు అందరినీ సిద్ధపరచినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభుకే చెల్లించి స్తోత్రించదము. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదేవుని స్తోత్రించదము. ప్రార్థించదము. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. గత కాలమంతా నీ కృప చేత మమ్మలను కాపాడి దేవాది దేవుడిగా ప్రభా నీ అనాది సంకల్పం చేత ఈ ప్రాంతంలో ప్రభా స్తోత్రం, నిరక్షణ సువార్త వెలువడుటకు ప్రభా స్తోత్రం, ఆది కాలం ఈ సంకల్పము నెరవేర్చబడుటకై ప్రభా స్తోత్రం. ఈ ప్రాంతంలో ప్రభా ఈ సువార్త కూటములు అనుగ్రహించినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ దాసులకు ఇచ్చిన ఆలోచన యావత్తు నెరవేర్చబడటానికి ఈ కాలమును ప్రభా మీరు నిర్ణయ కాలముగా అనుగ్రహించినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ నిర్ణయింపబడిన కాలములో ప్రభా స్తోత్రం ఈ ప్రాంతంలోనికి నడిపించి సత్య సువార్తను ప్రకటించడానికి నీ ప్రభా నీ విశేషమైనటువంటి ఉపదేశమును ప్రభా ఈ ప్రాంతంలో తెలియచేయటానికి ప్రభా మీరు సముఖమును సిద్ధపరిచినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మొదటి దినమున ప్రభా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి ఆశీర్వాదకరముగా మీరు తండ్రి ఈ కూటమును జరిగించినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రెండవ దినమును కూడా ప్రభా మహామహిమతో మీరు దిగివచ్చి ఆత్మస్వరూపిగా అదృశ్యుడైన దేవుడిగా మీరు మా మధ్యలో క్రియ చేసినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడిగా ప్రభువా స్తోత్రం. ఈ దినమందు కూడా ఆత్మ ద్వారా, కృప ద్వారా, వాక్యం ద్వారా మీరు మా మధ్యలో క్రియ చేసినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనికరము గల దేవుడిగా ప్రభువా స్తోత్రం. నీ దాసులను మీ ప్రతినిధులుగా నిలబెట్టి ప్రభువా ఈ దినమందు కావలసినటువంటి సర్వ సమాజానికి కావలసినటువంటి ప్రభువా సత్యోపదేశములను మీరు అనుగ్రహించినందుకే నీకు స్తోత్రం. సియోనులో నుండి, పరమ యెరూషలేములో నుండి మీ వాక్కులు బయలుపరిచినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రం. ఈ దినమందు ప్రభా స్తోత్రం, గర్భాలయములో ఉంచబడినటువంటి కెరూబుల యొక్క రెక్కల నిమిత్తమై ప్రభా స్తోత్రం, అవి ఏ విధముగా ఉన్నవో ఆ రెక్కలలో ఉన్నటువంటి విశేషమైనటువంటి సంగతులను, గూఢమైన సత్యములను ప్రభా స్తోత్రం ఈ రోజున సర్వ సమాజమునకు మీరు తెలియజేసినందుకే నీకు స్తోత్రం. అవి దేవుని సన్నిధికి వెళ్ళుటకును ప్రభా ఏక మనస్సుకును పరిశుద్ధాత్మకును ప్రభా సాదృశ్యంగా ఉంచబడి ఉన్నవని ప్రభా ఈ కాలమందు దాచబడినటువంటి మరుగైన సత్యములను
వాస్తవాలను మరలా మీరు మరుగు చేయబడినటువంటి సత్యములను బయలుపరిచినందుకే నీకు స్తోత్రం. ఈ సమాజంలో ప్రభువా ఈ సువార్తను విని ప్రభువా స్తోత్ర ఉపదేశములు అంగీకరించిన వారందరూ ఏక మనస్కులై పరిశుద్ధాత్మ పూర్ణులై ప్రభువా నీ నిత్యమైన రాజ్యమునకు రాకడకు వారసులుగా మార్చబట్టకై సహాయం చేయమని వేడుకొనుచున్నాం. ఎందు నిమిత్తమైనను ఈ కుటుంబంలో పడుచున్నటువంటి ప్రయాస వ్యర్థం కాకున్నట్లుగా మీరే నీరు కట్టి ఫలింపజేసి ఓ గుంపు జనులను మీరు రాకడకు రాజ్యమునకు సిద్ధపరచమని వేడుకొనుచున్నాం. నీ ప్రతినిధులుగా వాడబడుచున్న సేవకులకు కావాల్సిన అభిషేకమును ఆరోగ్యమును కృపను దేవాది దేవుడిగా మీరు సమృద్ధిగా అనుగ్రహించి బలపరచండి. మిగిలిన కూటాలన్నింటినీ ఆశీర్వదించండి, వాతావరణం అనుకూలపరచండి. ఈ ప్రాంతంలో ఉన్న జనులు అనేక మందిని నీ సన్నిధికి ఆకర్షించి తీసుకురండి. ముందున్న కూటాలన్నింటినీ మీ చేతికి సమర్పిస్తున్నాం. ఈ రాత్రి నీ సన్నిధానానికి వచ్చి వాక్యమిని తిరిగి వెళ్ళుచున్న బిడ్డలందరిలో ఆత్మైన దేవుడిగా మీరు క్రియ చేసి ఇటు అనుభవాల్లో వారిని పెంచి పోషించి నీ మహిమగల రాకడకు రాజ్యమునకు నన్ను మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తుని కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మనకందరికీ ప్రభు రాకడ వరకు తోడుగా ఉండునుగాక. హల్లెలూయా హల్లెలూయా.